ప్రజల మేలు కోసమే జీఐఎస్ సర్వే చేపట్టామని క్లారిటీ ఇచ్చారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి. వ్యక్తిగత వివరాలను అడగడం లేదని వివరణ ఇచ్చారు. దేశానికే మోడల్ నగరంగా తీర్చిదిద్దేందుకే జీఐఎస్ సర్వే చేస్తున్నామని తెలిపారు. ఈ సర్వేతో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్తో సేవలు అందించడం మరింత సులభతరం అవుతుందని చెప్పారు. చెత్త సేకరణ సమస్యకు చెక్కు పెట్టొచ్చని తెలిపారు. ఈ క్రమంలో ఆమ్రపాలి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ప్రతిరోజు ఫుడ్ డెలివరీ కష్టాలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఫుడ్ డెలివరీ వాళ్లకు తన అడ్రస్ చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేశారు. The world will change. Ambulances, fire services, emergency response, Amazon, Flipkart. ఇప్పుడు ఐఎమ్ లివింగ్ ఇన్ కుందన్ బాగ్లో ఐఎస్ క్వార్టర్స్లో ఉంటున్నా, 5th ఫ్లోర్లో ఉంటున్నా. ఆ 5th ఫ్లోర్లో ఉన్నా సరే ఒక లిఫ్ట్లో 5 ప్రెస్ చేస్తే మా ఫ్లోర్కి వస్తాము, ఒక లిఫ్ట్లో 4 ప్రెస్ చేస్తే మా ఫ్లోర్కి వస్తాం. సో నేను స్విగ్గీ లిషియస్ వాటిలో 5th ఫ్లోర్ గోదావరి బ్లాక్ అని రాస్తా. గోదావరి బ్లాక్ అనేది ఒక ఇమాజినరీ క్రీచర్, ఎందుకంటే అక్కడ ప్రాణహిత అని రాసింది, తుంగభద్ర అని రాదు, గోదావరి ఎవరికి తెలియదు. సో వాళ్ళు ఫస్ట్ కిందకు వచ్చి కాల్ చేస్తారు, ఎక్కడండి అంటే 5th ఫ్లోర్ అంట. దెన్ ఏ లిఫ్ట్ ఎక్కారండి, ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికో వస్తారు, వచ్చిన తర్వాత కనిపించరు. దెన్ వెళ్తే గట్టిగా మాట్లాడండి, గట్టిగా వినిపిస్తే, నా వాయిస్ వినిపిస్తుందా, వినిపిస్తే ఆ సైడ్ రండి అంట. ఇది ఎవ్రీ డే స్టోరీ. ఇట్ ఈస్ నాట్ 1 day 2 days, ఎవ్రీ డే దిస్ ఇస్ మై లైఫ్. ఆ లిషియస్ వాళ్ళు నెలకు ఒకసారి ఎవరో చికెన్ తెచ్చి మా ఇంట్లో పెట్టేసి వెళ్తారు. అప్పుడు మేము అరే చికెన్ వచ్చింది ఎవరిది అనుకుంటే, దెన్ పాపం మా పక్కోళ్ళు కిందోళ్ళు పైన వాళ్ళు వచ్చి మీ ఇంట్లో చికెన్ ఉందా అండి అంటే అవునని చెప్పిస్తాం. సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ టు మీ. సో ఇట్ మస్ట్ బీ హ్యాపెనింగ్ టు యూ ఆల్ ఆల్సో. బట్ ఇఫ్ మీ అడ్రస్ యాక్యురేట్గా ఉంటే మీ లైఫ్, సర్వీస్ ప్రొవైడర్స్ లైఫ్, టోటలీ ఆపరేషన్స్ కాస్టింగ్, లాజిస్టిక్స్ కాస్టింగ్, ఎవ్రీథింగ్ విల్ ఇంప్రూవ్. సో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ నాట్ జస్ట్ సంథింగ్ టు అంటే అన్నెసరీగా మీ డేటా తీసుకునే ఇంటెన్షన్ మాకు లేదు. ప్రైవేట్లో ద వరల్డ్ విల్ చేంజ్. అంబులెన్సెస్, ఫైర్ సర్వీసెస్. జీఐఎస్ సర్వే ద్వారా ఎలాంటి ఆస్తి పన్ను పెంపు ఉండదని కమిషనర్ ఆమ్రపాలి స్పష్టం చేశారు. ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. గ్రేటర్ ప్రజలు సర్వేను సహకరించాలని కోరారు. జీహెచ్ఎంసీ డిజిటలైజేషన్, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం జీఐఎస్ సర్వే తీసుకొచ్చామని తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ పెంచే క్వశ్చనే లేదు ఎక్కడ. ఇప్పుడు ఎవరు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుతాననే థింగే లేదు. అసెస్మెంటే కరెక్ట్ అసెస్మెంట్ చేస్తున్నాం అంటున్నాం అంతే. వీఆర్ జస్ట్ అసెసింగ్ టు సీ దట్ బిల్డింగ్ సైజు మాకున్న రికార్డ్స్లో మీకున్న రికార్డ్స్లో కరెక్టా, యూసేజ్ మాది మీది ఒకటే. దట్స్ ఆల్ వీఆర్ టాకింగ్ అబౌట్ రైట్ నౌ. ప్రాపర్టీ ట్యాక్స్ పెంచే క్వశ్చనే లేదు ఎక్కడ. ఇప్పుడు ఎవరు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుతాననే థింగే లేదు. అసెస్మెంట్ శాటిలైట్, డ్రోన్, ఫిజికల్ ద్వారా జీఐఎస్ సర్వే నిర్వహిస్తున్నామన్నారు ఆమ్రపాలి. సర్వేను 6 నెలల్లో పూర్తి చేయాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాంప్రసాద్ లైవ్లో అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి. ఎంఎన్ఆర్, మనం చూస్తే హైదరాబాద్ నగరంలో జీఐఎస్ సర్వే, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వేను అయితే గత 15 రోజుల క్రితం ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ప్రారంభించడం జరిగింది. దేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ప్రధాన పట్టణాలలో జీఐఎస్ సర్వే అయితే పూర్తి కావడం జరిగింది. పూర్తిగా ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సర్వే కావడంతో ఇటు రాష్ట్రాల భాగస్వామ్యంతో కూడా నిర్వహిస్తారు. కానీ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అయితే ఈ యొక్క జీఐఎస్ సర్వేని ఇక్కడ నిర్వహించలేకపోయారు. మనం చూడవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకైతే జీఐఎస్ సర్వేను జిహెచ్ఎంసీ అధికారులు చేపడతా ఉన్నారు. జిఎస్ సర్వేకి సంబంధించి అయితే ఇప్పటికీ 5 జోనల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 6 ప్రాంతాలను అయితే ప్రధానంగా తొలుత సెలెక్ట్ చేసుకొని అయితే ఇక్కడ సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో గడిచిన 15 రోజులలో అయితే 130 చదరపు కిలోమీటర్ల మేర అయితే జీఐఎస్ సర్వే పూర్తి కావడం జరిగింది. ఈ సర్వే యొక్క పూర్తి ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో ఏవైతే ఉన్నాయో ఇప్పటికే 19 లక్షలకు పైగా ఇటు రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్న నేపథ్యంలో ఏ బిల్డింగ్కి ఎంతవరకు మనం చూడవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే గత 23 ఏళ్ల క్రితం మాత్రమే ఈ యొక్క సర్వే జరిగింది, అంటే ఈ స్థాయిలో సర్వే జరిగింది. అనంతరం ఇది తొలిసారి జరుగుతున్నటువంటి సర్వే కావడంతో అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క సర్వేను డ్రోన్ ఆధారంగా నిర్వహిస్తూ ఉన్నారు. డ్రోన్ ఏదైతే ఉందో ఇటు హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలలో 30 సర్కిళ్ళు, 6 జోనల్ సర్కిళ్ల పరిధిలో నిర్వహించేందుకైతే 18 నెలల గడువునైతే
జిహెచ్ఎంసీ అధికారులు ఒక ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. ఏజెన్సీ కూడా పూర్తి స్థాయిలో జిఏఎస్ సర్వే నిర్వహించేందుకైతే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూడవచ్చు గత 15 రోజుల క్రితం ప్రారంభమైనటువంటి ఈ సర్వేలో అయితే ముందుకు సాగుతూ ఉంది. స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా సహకరిస్తున్నప్పటికీ కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. దానిపైన అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అయితే ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు, ఇది ఏమాత్రం సర్వేను అనేది పూర్తి స్థాయిలో ఒక రికార్డు కోసమే తప్ప ఎలాంటి ట్యాక్స్ పెంపు అనేది ఉండదని చెప్పేసి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రస్తుత యుగంలో అయితే హైటెక్ టెక్నాలజీ వచ్చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఇటు గూగుల్కి సంబంధించినటువంటి లొకేషన్ ఇవన్నీ ఉన్న నేపథ్యంలో అయితే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక మ్యాపింగ్ కోసమే కేవలం ఈ యొక్క జిఐఎస్ సర్వే కొనసాగుతుంది. ఇది గతంలో చాలా రాష్ట్రాలలో ప్రధాన పట్టణాలలో కూడా పూర్తయిన నేపథ్యంలో అయితే హైదరాబాద్లో నిర్వహించేందుకు ఇక్కడ సర్వే ఏజెన్సీ అయితే ఇక్కడ కృషి చేస్తుందని చెప్తున్నారు. 18 నెలల నిర్ణీత గడువు ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా కేవలం 6 నుంచి 8 నెలల్లోనే సర్వేను పూర్తి చేసి ఏదైతే డ్రోన్తో నిర్వహిస్తున్న సర్వేను పూర్తి చేసి తదుపరి పూర్తి నివేదికలను కూడా ఇచ్చేందుకైతే మరికొంత సమయం పడుతుందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే సర్వే అయితే కొనసాగుతూ ఉంది. సర్వేకి సంబంధించి అయితే ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా 90 టీంలు అయితే 6 ఏదైతే సర్కిళ్లలో పనులు నిర్వహిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో అయితే సుమారు 600లకు పైగా టీమ్స్ను కూడా ఒకేసారి రంగంలోకి దింపి హైదరాబాద్లో సర్వేను త్వరితగతిన పూర్తి చేసేందుకైతే ఇటు ఐటీతో పాటు రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా అయితే ప్రస్తుతానికి సర్వే కొనసాగుతుందని, కానీ కొంతమంది ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు తొలగించి కేవలం వారు ఎలాంటి వ్యక్తిగత సంబంధించినటువంటి సమాచారం అడగకుండా అక్కడ ఏదైతే బిల్డింగ్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ మాత్రమే అడుగుతూ ఉన్నారు. కానీ మనం చూస్తే రికార్డు ప్రకారం ఉన్నటువంటి దానికి బయట మనం క్షేత్రస్థాయిలో చూసినట్లయితే కొంత 1-2 ఫ్లోర్లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాటికి కూడా చెల్లించాల్సిన ట్యాక్స్ను మాత్రమే వేస్తారు తప్ప ఉన్న ట్యాక్స్ను పెంచే ఉద్దేశం ఎట్టకేలకు కూడా జిహెచ్ఎంసీ యోచన చేయట్లేదన్నటువంటి ఒక అంశాన్ని అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ప్రజలకైతే తెలపడం జరిగింది. సర్వే రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాలలో 30 సర్కిళ్లలో కూడా నిర్వహించేందుకు టీమ్స్ను కూడా పెంచుతున్న నేపథ్యంలో ఈ యొక్క సర్వే రానున్న రోజుల్లో అన్ని రంగాలుగా అంటే ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలకు కూడా ఈ యొక్క సర్వే ఉపయోగకరంగా ఉండే విధంగా అయితే దీన్ని రూపొందిస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఒక ప్రత్యేకంగా ఒక హైడ్రాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా పరిధిలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడైతే ఏ ప్రాంతంలో ప్రారంభం జరిగింది, ఎక్కడికి ఈ యొక్క ఏదైతే రెస్క్యూ టీమ్స్ కానీ హైడ్రాకు సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ ఇమీడియట్గా అక్కడికి వెళ్లేందుకు రోడ్లు కానీ కన్సల్ట్ ఏదైతే ప్రతి ప్రాంతానికి కూడా మనం చూడవచ్చు సిటీలో కొంత కంజెస్టెడ్ ఏరియాస్ ఉన్నప్పటికీ కూడా అన్ని ప్రాంతాలలో ఎమర్జెన్సీ టీమ్స్ వెళ్లేందుకైతే ఉపయోగకరంగా ఉండేందుకైతే ఈ యొక్క జిఐఎస్ సర్వే ఉపయోగపడుతుందని చెప్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ సర్వే పూర్తయిన అనంతరం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కనెక్టివిటీ కొంత సులువుగా ఉండేటువంటి అవకాశం ఉందని కూడా ఇటు ఆమ్రపాలి చెప్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా ఇప్పటివరకు జరిగినటువంటి సర్వేలో పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. వారి యొక్క బిల్డింగ్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు వారు జిహెచ్ఎంసీ నుంచి పొందుతున్నటువంటి సేవలకు సంబంధించినటువంటి వివరాలను తెలపడంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకపోగా ఇక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి కమిషనర్స్ కానీ అందరూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కార్పొరేటర్లు కూడా వారి వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సర్వే అయితే పూర్తి చేసేందుకు తమ ఏదైతే ఏజెన్సీ ముందుకు సాగుతుందని చెప్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అయితే ఈ యొక్క జిఐఎస్ సర్వే కొనసాగుతుందని చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా మనం ఇప్పటికే చూస్తున్నాం. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అయితే ఇటు స్మార్ట్ సిటీతో పాటు ఇటు చాలా రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ యొక్క సర్వే ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా రానున్న రోజులలో ఖచ్చితమైనటువంటి ఒక మ్యాపింగ్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకొస్తే అన్ని శాఖల అధికారులకు కూడా ఉపయోగపడుతుందనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ సర్వేను ప్రారంభించినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలపడంతో సర్వే అనేది దూసుకుపోతున్నట్లయితే ఆమ్రపాలి చెప్పడం జరిగింది. ఈ సర్వేను త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా ఇటు ఏజెన్సీ కూడా ఆదేశాలు జారీ చేయబడింది. ఈ ఏజెన్సీ కూడా రానున్న 6 నుంచి 8 నెలల్లోనే సర్వే పూర్తి చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నివేదికలు అందజేయడానికి కొంత సమయం పడుతుంది. ఈ సర్వేను కూడా డ్రోన్తో పాటు కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే డ్రోన్ ఐడెంటిఫై చేయలేని ప్రాంతాలు ఉంటుందో అక్కడ ఫిజికల్గా కూడా వెళ్ళి ఏజెన్సీకి సంబంధించినటువంటి సభ్యులు సర్వే నిర్వహించేందుకైతే వారికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో డ్రోన్ అనేది పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో ఫిజికల్గా
కూడా ఈ యొక్క సర్వేను నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే కమర్షియల్ బిల్డింగ్లు, రెసిడెన్షియల్ బిల్డింగ్లతో పాటు ఖాళీగా ఉన్నటువంటి ఫ్లాట్స్ కానీ, రోడ్స్ కానీ అన్నీ కూడా ఈ యొక్క మ్యాపింగ్లోకి రానున్న నేపథ్యంలో లేఅవుట్లు కానీ, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులతో పాటు ముఖ్యంగా చెరువులు కానీ, నాలాలు కానీ అన్ని వ్యవస్థలకు సంబంధించినటువంటి మ్యాపింగ్ కూడా ఈ యొక్క డ్రోన్ సర్వే ఆధారంగా అయితే ఒక రిపోర్ట్ రూపంలో మ్యాపింగ్ అయితే రానున్నది. అంతేకాకుండా ఈ యొక్క డిజిటల్ మ్యాపింగ్కి సంబంధించి అయితే రానున్న రోజుల్లో వచ్చిన అనంతరం అధికారులు కూడా మరి ఇతర అవసరాల కోసమైనా ఉంటాయి, ఇంకా అభివృద్ధికి సంబంధించి ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, రోడ్లు కానీ, అడిషనల్ ఫ్లైఓవర్స్ కానీ, అదేవిధంగా అడిషనల్ నాలాస్ కానీ, మూసీ కనెక్టివిటీకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అన్ని రకాల అన్ని సంబంధిత శాఖలన్నిటికీ కూడా ఈ యొక్క జిఐఎస్ సర్వే ఉపయోగపడుతున్నటువంటి అన్ని అంశాలపైన కూడా ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అయితే పూర్తిస్థాయి వివరాలు తెలపడం జరిగింది. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.